ఓకే ఓకే వెంకటస్వామి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మళ్ళీ రాకేష్ గారు గతంలో కూడా ఇదే విమర్శలు, అంటే నీటి వాటా విషయాలు వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్తో కానివ్వండి, ఇటు పక్క కర్ణాటకతో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ సమస్య వచ్చినప్పుడల్లా అక్కడ సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, వెళ్ళి తాకట్టు పెడుతున్నారు, తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు అని పదే పదే విమర్శిస్తూ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. వాస్తవంగా మాట్లాడుకుంటే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చాలా గట్టిగా మాట్లాడి అటు పక్క సీఎం చంద్రబాబు ఆల్రెడీ బనకచర్లకు సంబంధించినటువంటి ఎటువంటి హామీలు లేకపోయినప్పటికీ కూడా అప్పుడే కాంట్రాక్టర్లను పిలిచి పని మొదలుపెట్టిన సమయంలో రేవంత్ రెడ్డి చాలా గట్టిగా నిలబడి కేంద్ర మంత్రులతో కలిసి దానికి సంబంధించిన విషయాన్ని చాలా చక్కగా పరిష్కార దిశగా ముందుకెళ్లారు. ఎక్కడ కూడా సంబంధించిన విషయంలో గురువు కదా, లేకపోతే మీరు చెప్పినట్టు సత్సంబంధాలు ఉన్నాయి కదా, ఆయన గురువు కదా అన్న విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కల. ఫస్ట్ రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైనట్టు రేవంత్ రెడ్డి ముందుకెళ్లారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ రేవంత్ రెడ్డి ముందుకెళ్తా ఉంటే ఎందుకు విమర్శిస్తున్నారు మీరు? సరే, ఇప్పుడు మీరు డిస్కషన్ పెట్టే టైంలో నేను ఏమంటున్నానంటే, నాకు సబ్జెక్ట్ ఇచ్చారు, టాపిక్ నేను మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమస్య గురించి మనం చర్చించట్లేదు. మనం చర్చిస్తుంది కర్ణాటక రాష్ట్రంలో కడుతున్నటువంటి ప్రాజెక్టులకు మన రాష్ట్రం పర్మిషన్ ఇచ్చిందా ఇయ్యలేదా, ఎన్ఓసి ఇచ్చిందా ఇయ్యలేదా, నెంబర్ 1. వన్ మినిట్ ఆగండి సార్. సార్ ఊరికి మాటలతో చెప్తే కదా. నెంబర్ 2, అఫీషియల్ గా మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఒక లేఖ రాసింది ప్రభుత్వానికి. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నంటే, ఒకవేళ వాళ్ళు మీరు కేటీ హరీష్ రావు గారు రాసినటువంటి లేఖలో ఏం చెప్పారు, ఒకవేళ మీరు పర్మిషన్ ఇవ్వకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటుంది, ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే వెంటనే మీరు సుప్రీంకోర్టులో కేసు దాఖలాలు చేయండి అని చెప్పారు. ఇప్పుడు ధర్మారావు గారు ఏం చెప్పారు, ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కాబట్టి ఏం చెప్పారు, సింపుల్ గా ఎప్పుడైతే కేంద్రం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు, కేంద్రం ఇన్వాల్వ్ కావాలంటే కంపల్సరీ మీరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒకటి చెప్పారు. కానీ పెద్దలు ధర్మారావు గారి దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే, కృష్ణా రివర్ బోర్డ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం. ఆ కృష్ణా రివర్ బోర్డ్ అనేది ఏ రాష్ట్రాల్లో అయితే కృష్ణా వాటర్ వినియోగం జరుగుతుందో, అది కర్ణాటక, తెలంగాణ, కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కొంత పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటర్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి ఈ 4 రాష్ట్రాలకు సంబంధించింది ఎక్కడ ఏ ప్రాజెక్ట్ జరిగినా వాళ్ళ పర్మిషన్ తోటి జరగాలనేది ఇక్కడ ఉన్నటువంటి మౌలికమైన సూత్రం. కేంద్రం కంట్రోల్లో బోర్డు ఉంటది కాబట్టి ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే, మరి సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేయలేదు? గతంలో మనం మహారాష్ట్ర ఏదైతే ఎస్ఆర్ఎస్పి కాడ బాబ్లీ కట్టినప్పుడు వెంటనే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేసు ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కేసు ఎందుకు ఫైల్ చేయలేదనే ప్రశ్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇంతకుముందు రోజా గారింటికి వెళ్ళి అసలు అవసరం లేని కామెంట్ చేశారు కత్తి గారు పెద్దలు. ఎందుకంటే మేము పనిచేసేటప్పుడు కూడా మాకు ఉస్మానియాలో సీనియర్, అదేవిధంగా జేఎస్లో కూడా సీనియర్. నేను ఒకటే చెప్తున్నా, అన్న తిరుపతి పోయి వచ్చేటప్పుడు అక్కడ ఆగి వాళ్ళ ఇంటికాడ భోజనం చేసిన తప్పితే స్పెషల్ గా పోయి వాళ్ళ ఇంటికాడేమో నీటి వాటా గురించి పోయి మేము అక్కడ భోజనం చేసి రాలను. తిరుపతికి కూడా మీ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ తీసుకొని పోవాలంటే చెప్పండి. ఒకటి. 2, నెక్స్ట్ ఒకసారి రాకేష్ గారిని మా వాటా మేము తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా ధర్మారావు గారు పెద్దలు ఏమని చెప్పారు, నీరు అంటే మనం మధ్యలో ఉన్నాం, కింద ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు అంటారు. అంటే మనం పైన ఉన్నాం కదా ఆంధ్రప్రదేశ్ కంటే, అదేవిధంగా కర్ణాటక మన పైన ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళు నీటి వాటా వాళ్ళు తీసుకుంటున్నప్పుడు దాన్ని మనం కంపల్సరీ ఛాలెంజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటది. అది వివిధ పార్టీల్లో పనిచేసినా మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి మన తెలంగాణకు అన్యాయం జరిగేటప్పుడు కంపల్సరీ స్పందించాలి. ప్రభుత్వంగా మీరు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ప్రతిపక్షంగా మేము కోర్టుకు పోయే అవకాశం ఉండదు. మేము ప్రైవేట్ కేసు ఫైల్ చేయడానికి వస్తే తప్పితే ప్రభుత్వంగా ఏదైతే కృష్ణా రివర్ బోర్డుకు కంప్లైంట్ చేసే అథారిటీ ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటది, ప్రతిపక్షాలకే ఉంటది. 1 మినిట్ అన్న, ఇప్పుడు మేము చెప్పిన దానికి మీరు వెంటనే ఇమీడియట్ గా ఇప్పుడు కౌంటర్ కాదు. మీ దగ్గర ఏమన్నా లేకుంటే మీరు కంప్లైంట్ చేసినట్టు ఏదైనా అథెంటిక్ లెటర్ ఉంటే ఆ లెటర్ ప్లీజ్ మీడియా ముందట పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, ఈ రోజు మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాన్ని వెంటనే చర్చించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మీరు ఇంతకుముందు అన్నారు ఏది చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ లో జరగట్లేదు ఇక్కడ ప్రాజెక్ట్ అంటే, ఎస్ జరగనప్పుడు అన్న
మనం ఏదైతే గోదావరిలో మనం తీసుకోవాల్సినటువంటి వాటా బంకంచెర్ల విషయంలో కావచ్చు, అది వేరే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మనం తీసుకోవాల్సినంత వాటా తీసుకున్నప్పుడు అదే విధంగా ఇదే పాలమూరు ఎత్తిపోతల దాంట్లో మనం 90 టీఎంసీలు వాటర్ డ్రా చేస్తామంటే దానికి 45 టీఎంసీలకు మీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఆ లేఖలు కూడా మేము బయట పెట్టినాం. నేనేమంటానంటే ఎక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా, ఎందుకంటే మనం పోరాటం చేసిందే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల గురించి. ఎస్, మీరు అన్నట్టు నిరంతరం అభివృద్ధిని జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో వ్యక్తిగత స్వార్థాల గురించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టద్దు అనేది ప్రధానమైనటువంటి ఎజెండా. కాబట్టి ఈరోజు కర్ణాటక తీసుకుంటున్నటువంటి, నిజంగా మనం చెప్పాలంటే తమిళనాడు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు తమిళనాడులో ఎట్లయితే కావేరీ జిల్లాల గురించి పెరియార్ డ్యామ్ విషయంలో కావచ్చు, కావేరీ జిల్లాలో కావచ్చు, వాళ్ళు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కారు ఎక్కడ కూడా. కానీ మనం ఎందుకు పదే పదే కాంప్రమైజ్ అవుతున్నాం? మన బదనాం ఎందుకు వస్తుంది మన మీద? కాబట్టి దయచేసి అది గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా జిల్లాలో కావచ్చు, మీరందరూ కూడా ఒకసారి సరి చూసుకోండి అని చెప్తున్నాం. హరీష్ రావు గారు ఈరోజు స్పష్టంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు మనం ఏదో నోటితో పెదవులతో చెప్తే సమాధానం సరిపోదన్న. దాని గురించి వెంటనే రెస్పాండ్ కావాలి. దాని గురించి ప్రభుత్వం సీరియస్ గా రెస్పాండ్ అయ్యి దాని మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయాలి. అదేవిధంగా కేఆర్ఎంబికి కంప్లైంట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అది బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, అదేవిధంగా మా పార్టీ నుంచి రాజ్యసభ మెంబర్లు కూడా అందరు మీతో కలిసి వస్తారు. ఎవరు మీరు లీడ్ తీసుకొని వెంటనే దీని గురించి జలశక్తి మినిస్ట్రీ దగ్గరికి పోయి మనం కంప్లైంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రులు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళ నాయకత్వం వహించాలి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. రైట్ రాకేష్ గారు. ఓకే, రైట్. డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుని తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన రాష్ట్రం పర్మిషన్ ఇచ్చిందా ఇయ్యలేదా, ఎన్ఓసి ఇచ్చిందా ఇయ్యలేదా, నెంబర్ 1. నెంబర్ 2, వన్ మినిట్ ఆగండి సార్. సార్ ఊరికే మాటలతో చెప్తే కాదు. నెంబర్ 2, అఫీషియల్ గా మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఒక లేఖ రాసింది ప్రభుత్వానికి. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నంటే, ఒకవేళ వాళ్ళు మీరు హరీష్ రావు గారు రాసినటువంటి లేఖలో ఏం చెప్పారు, ఒకవేళ మీరు పర్మిషన్ ఇవ్వకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటుంది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే వెంటనే మీరు సుప్రీంకోర్టులో కేసు దాఖలాలు చేయండి అని చెప్పారు. ఇప్పుడు ధర్మారావు గారు ఏం చెప్పారు, ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన ఏం చెప్పారు, సింపుల్ గా ఎప్పుడైతే కేంద్రం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు, కేంద్రం ఇన్వాల్వ్ కావాలంటే కంపల్సరీ మీరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒకటి చెప్పారు. కానీ పెద్దలు ధర్మారావు గారి దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే, కృష్ణా రివర్ బోర్డ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం. ఆ కృష్ణా రివర్ బోర్డ్ అనేది ఏ రాష్ట్రాల్లో అయితే కృష్ణా వాటర్ వినియోగం జరుగుతుందో, అది కర్ణాటక, తెలంగాణ, కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కొంత పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటర్ డిస్ట్రిబ్యూషన్